హాయ్, నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఓకేనా? నేను ఇప్పుడు ట్రెక్కింగ్కి వచ్చా. ట్రెక్కింగ్ అంటే తెలుసుగా. ట్రెక్కింగ్ అంటే ఏం లేదు, నడవడమే ఒక ట్రెక్కింగ్. ఇంకా పెంకుటిల్లు, అబ్బా, పెంకుటిల్లు చూసి ఎన్ని సంవత్సరాలు అయింది. అయ్యి మళ్ళీ ఎల్లపూలు. ఇంకో ఇదేదో పచ్చరాయ నాశ పట్టేసింది అంతే. రాయికి పచ్చరాయ అనుకుంటారేమో, పట్టుకొచ్చామంటారేమో, కానీ పట్టురా కూడా అమ్మా. పట్టుకుంటే నన్ను పట్టేస్తారు ఇక్కడ. ఇలాగ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తోనే వస్తే బాగుంటుంది. సింగల్గా వస్తే ఉండిద్ది. అబ్బా, ఇదిగో పెద్ద పెద్ద చెట్లు. ఇదిగో అబ్బా, ఈ చెట్లే మీకు చూపిస్తా అని చెప్పా ఇందాక నిన్న బస్సులో. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ అవుతాం కదా, రిటర్న్లో చూపిస్తాను చెట్లు. అంటే రిటర్న్ అంటే సండే ఆఫ్టర్నూన్ గుళ్ళో భోజనం చేసి బస్ ఎక్కి బెంగళూరు వెళ్ళి సోమవారం పొద్దున్న ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళిపోతా. బా, భలే ఉంది కదా బ్రిడ్జి. అక్కడేదో పెద్ద ఆకు ఉంది, జూమ్ చేయరా బాబాయ్. అదిగో అదిగో గ్రీన్ కలరు ఆకు, తెలుసా మీకు? ఇదిగో బావి, దాంట్లో ఉన్నాయి బురద నీళ్ళు. అబ్బా, ఎన్ని ఉన్నాయో పువ్వులు. ఇవన్నీ కోస్తే ఓ బస్తాడు పువ్వులు అవుతాయి, బస్తాడు పైన అవుతాయి అనుకో. విజయవాడలో తెచ్చుకొని అమ్మేసుకోవచ్చు, కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. మనం తెచ్చుకోవడం కాదు, ట్రాన్స్పోర్ట్ చేస్తే అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. ఇంకో తొండ, తొండ ఏ ఊరండి ఇది? ఇదిగో తొండ తీసుకెళ్తారా తొండని? ఇక్కడ ఒక మనిషి లేడు, మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం. ఇద్దరు ముగ్గురు వస్తే బాగుండిద్ది, భయం లేకుండా బాగుండిద్ది. లింగ్ అనుకుంటే ఒక్కడిని వచ్చాను తీయడానికి, పెద్ద పోటుగాల్లాగా. ఇగో ఇది చూడండి, ఒకటే చెట్టు తిన్నంగా ఉంది, పైన ఉన్న ఆకులు దీనికి ఇంకెక్కడా లేవు. ఆ లాన్కి వెళ్దాం అనుకున్నా కానీ గుండె ధైర్యం సరిపోలేదు, అందుకనే
రిటర్న్ వెళ్ళిపోతున్నా. బాయ్. బాగా తీసానా? థ్యాంక్ యూ.